నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందరికీ సుపరిచితులే శివప్రసాద్ గురువు గారు. నాకు తండ్రి సమానులు. ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. అందులో ధర్మ సందేహాలు కూడా చాలా క్లిక్ అయిన ప్రోగ్రాం. కాస్త గ్యాప్ వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్గా గురువుగారితో ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని చేయడానికి చూస్తాను. ఇక మీకు ఎలాంటి ధర్మ సందేహం ఉన్నా లేదా భక్తికి సంబంధించి ఎలాంటి సందేహం ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సంబంధించిన ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాను. శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసంలో చేసుకునే వ్రతాలు పూజలకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి ప్రశ్న గురువుగారిని అడుగుతాను. మీరు కూడా శ్రద్ధగా వినండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. గురువుగారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మనకి ఆడవాళ్ళు అనగానే చాలా విషయాల్లో ఆ మాతృత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చింది అంటే మట్టి గాజులు, అందులోనూ గ్రీన్ కలర్, మెరూన్ కలర్, వీటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత. మట్టి గాజులు, అసలు ఈ మట్టి గాజులు ఎందుకు వేసుకోవాలి? దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మట్టి గాజులు, వాటి యొక్క ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి? అమ్మ, మట్టి గాజులు మామూలుగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వేసుకోరు. వివాహమైనటువంటి స్త్రీలు మాత్రమే మట్టి గాజులు వేసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం జరుగుతుంది. తర్వాత ఇక్కడ భర్త ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వేసుకోవటం అనేటువంటిది ఇంకొక పాయింట్. ఇక్కడ మట్టిలో ప్రాణం అనేటువంటిది ఉంటుంది. మనము పంచప్రాణాలు అని మామూలు సహజంగా చెప్పినప్పుడు మంత్రములోను ఎప్పుడు మామూలుగా వివాహము అన్న సమయంలోనే మట్టి గాజులు అనేటువంటివి వేసుకోవాల్సినటువంటిది ఏర్పడుతుంది. అంతకన్నా ముందు ఆడపిల్లలు కాలేజీకి వెళుతున్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఫ్యాషనబుల్గా ఏవో వేరేటి వేసుకోవడం ఉంటుంది. కానీ మట్టి గాజులలో మట్టిలో ప్రాణం అనేటువంటిది ఉంటుంది. భర్త యొక్క పంచప్రాణాలు కాపాడబడేటువంటిది స్త్రీ బాధ్యత. తన కోసము తాను గాజులు వేసుకోవటము కాదు. ఇక్కడ తన కోసం తాను వేసుకునేటువంటిది అంటే పుట్టుకతోనే వేస్తారు కదా, అలా కాదు. భర్త ప్రాణాలు, భర్త యొక్క ప్రాణాలు ఈమె అధీనములో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఒకటి మంగళసూత్రంలో, 2 మట్టి గాజులలో, 3 ఇక్కడ పెట్టుకునేటువంటి బొట్టు దీంట్లోను, కాలికి వెండి మట్టెలలోను, ఇలా 5 భాగాలు. దీంట్లో భాగమే మనకు మట్టి గాజులు అనేటువంటిది. ఈ మట్టి గాజులు శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజలు చేస్తున్నప్పుడు కానీ ఎవరికైనా మనము గాజులు లక్షణకరముగా ఒడి బియ్యము అని పెట్టేటువంటి విధానంలో కానీ ఈ మట్టి గాజులు వేసుకొని ఇంట్లో ఆడవాళ్ళు తిరుగుతుంటే ఏం జరుగుతుంది, అసలు ఎటువంటి మేలు జరుగుతుంది మట్టి గాజుల వలన అనేటువంటిది ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు గజ్జెలు వేసుకుంటారు. గజ్జెలలో మువ్వలలో ఉండేటువంటి శబ్దము వలన, అలాగే మట్టి గాజుల శబ్దం వస్తుంది. ఆ శబ్దము వలన ఏం జరుగుతుంది అంటే ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ అనేటువంటిది పోవడమే కాకుండా ఆ శబ్దము వలన భర్త యొక్క ఆరోగ్యము, భర్తకు యోగము ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇది భర్తకు సంబంధించినటువంటి సమయంలో, అందుకే వివాహ సమయంలో మట్టి గాజులు తొడగటం. మళ్ళీ సీమంతము అని చేస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు సీమంతోపనయనం చేస్తారు మామూలుగా. ఈ సీమంతము చేస్తున్నప్పుడు కూడా భర్త భార్యకు గాజులు తొడగటం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు ఆ గాజులు తొడగటం భర్త చేత అంటే, తన ప్రాణముతో సమానమైనటువంటి ఒక శిశువును నీ గర్భములో పెరుగుతూ ఉంది, ఆ ప్రాణాన్ని బయటికి క్షేమముగా రావటం, ఆ లోపల ఉండేటువంటి బిడ్డ యోగక్షేమము కోసము భర్త ఈ మట్టి గాజులు తొడగటం.
అంటే ఈ భర్త సరైనటువంటి ఆరోగ్యవంతముగా భర్తకు అన్ని రకాల అనుకూలతలు ఇవన్నీ ఉంటేనే కదా స్త్రీ యొక్క గొప్పతనం. అందుకే కదా మామూలుగా పేరంటానికి రండి, ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి కొంచెము పసుపు కుంకుమ ఇవ్వటము చేయటము, దాంట్లో మట్టి గాజులు ఇవ్వటం అనేటువంటిది చాలా ప్రాధాన్యత. ఇవాళ బంగారు గాజులు ఎంత మనము విలువ పెట్టి వేసుకున్నా బంగారు గాజులు చిన్నపిల్లలకు వేస్తాము, భర్త ఉన్నవాళ్ళు వేసుకుంటారు, భర్తలు లేని వాళ్ళు వేసుకుంటారు. బంగారపు గాజులు ఎవరైనా వేసుకోవచ్చు, కానీ మట్టి గాజులు అనేటువంటివి ఒక భర్త ఉన్నటువంటి స్త్రీ మాత్రమే వేసుకోవటము. అది కూడా ప్రాణ సమానమైనటువంటి, ఇక్కడ ప్రాణముతో ప్రాణవాయువు ఉండేటువంటి చోట, ఇది ప్రాణస్థానం. అందుకనే డాక్టర్ దగ్గరికి పోగానే ముందు చేయి పట్టుకొని చూస్తాడు. ఈ మణికట్టు అనేటువంటి దగ్గర నాడి దొరుకుతుంది. ఈ నాడి అనేటువంటిది చూస్తారు కదా, అది చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ప్రాణం ఏమిటి అనేటువంటి. అటువంటి ఇది కాపాడబడేటువంటిది. అక్కడ నిరంతరము మన ప్రాణాన్ని ఇలా కదులుతూ గాజులు ఉంటే అవి ఏమిటి, మనము పచ్చదనముగా మామూలుగా పసుపుతో తయారైనటువంటి కుంకుమ లక్షణకరమైనటువంటివి, ఆకుపచ్చ, మామూలుగా ఎరుపు రంగు, ఇవి రెండూ కూడా. అందుకే బొట్టు ఎవ్వరు పెట్టుకున్నా ఎర్రటి బొట్టు పెట్టుకుంటారు. ఎందుకు, అదొక ప్రాణస్థానం కాబట్టి. అక్కడ ఎరుపు బొట్టు అనేటువంటిది పెట్టుకోవడం వలన ఏమిటి అంటే, చాలామందికి తెలియక బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది, బొట్టు పెట్టుకోకుంటే ఏమిటి అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. బొట్టు పెట్టుకోవడము వలన ఏమిటి అంటే భర్త యొక్క ఆరోగ్యానికి, తన ఆరోగ్యానికే కాకుండా దృష్టి, నరదృష్టి అనేటువంటిది పోవటము, మనకు లక్షణకరమైనటువంటి పనులు జరగటానికి, నెగటివిటీ మన చుట్టూ ఉండేటువంటి గాజుల శబ్దముతో ఇంట్లో ఇల్లాలు తిరుగుతూ ఉంది అంటే ఆ గాజుల శబ్దం వల్ల ఏది చేసినా గాజుల శబ్దం వస్తుంది, ఎక్కడ నడిచినా కాళ్ళకు మువ్వల శబ్దం వస్తుంది. ఈ గాజుల శబ్దము అనేటువంటిది మట్టి గాజుల యొక్క శబ్దం. అందుకే వాడు శబ్దము కనుక్కోగానే ఈ గాజు ఒకటి పోయింది అని గాజులు అమ్మేటువంటి అతను తీసి పక్కకు పెడతాడు. పాపం అతను అమ్ముకునే వ్యక్తిని, ఏది ఇలా 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 అని ఆ శబ్దం వేరే రాగానే అది మంచి శబ్దం కాదని పక్కకు పెడతాం. అందుకే మనం దేవాలయంలో వాయించేటువంటి ఘంటానాదము కానీ ఇంట్లో వాయించేటువంటి గంట అయినా ఒక అద్భుతమైనటువంటి నాదం వస్తుంది. ఆ నాదము వచ్చేటువంటి గంటలే వాడాలి. ఏది బుద్ధి పుడితే అది ఇంట్లో శబ్దాలు, విచిత్రమైనటువంటి శబ్దాలు వచ్చేటువంటి గంటలు వాడితే అది ఉపయోగం లేకుండా, ఎందుకంటే ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో మనం చెప్తున్నాము మంత్రములో. ఆ ఘంటానాదము వలన ఏమవుతుంది, దేవాలయంలోకి పోగానే గంట కొట్టంగానే భూతప్రేతాలన్నీ పోయినట్టుగా ఇంట్లో గాజుల యొక్క శబ్దము అనేటువంటిది ఎప్పుడైతే వినపడుతూ ఉంటుందో అది లక్షణకరము. ఇల్లు సమృద్ధిగా అన్ని రకాల అష్టలక్ష్ములు చేకూరడానికి మేలు జరిగేటువంటి దానికి, భర్త యొక్క యోగక్షేమానికి పరిపూర్ణముగా ఉపయోగపడేటువంటిది. ఎందుకు, మనము పచ్చదనం. ఇవాళ మనము పూర్వము రైతులు, స్త్రీలు, వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ కూడా పొలాల మీద ఆధారపడిన వాళ్ళు కదా. అందుకే మనకంతా కూడా మొత్తం గ్రీనరీ అనేటువంటి పదం ఎందుకు వస్తుంది, మన సామ్రాజ్యం పచ్చదనము. ఇల్లంతా కూడా మనము పూల మొక్కలతోనూ, తర్వాత ఇది కింద గ్రాస్ గడ్డి పెంచి చేసి అంతా పచ్చదనముగా ఉండటం అని ఎందుకు కోరుకుంటాము. మనం ఇంటికి తోరణాలు ఆకుపచ్చం ఎందుకు కట్టుకుంటున్నాము, ఆ పచ్చదనములో ఉన్నటువంటి ఔన్నత్యము యోగాన్ని సూచిస్తుంది ఆకుపచ్చ ఎప్పుడు కూడా. అందుకని ఆకుపచ్చని గాజులు. అమ్మవారు కూడా చూడండి, ఎక్కడైనా మనము ఇంట్లో ఎటువంటి లక్ష్మీదేవి పటం పెట్టుకుంటే మనకు యోగిస్తుంది అనేది కూడా ఉన్నది. ఆకుపచ్చని చీర కట్టుకొని ఎర్రటి రవిక వేసుకొని కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క పటమే పటం. మిగతా పటాలు అలంకారం కోసం ఉన్నటువంటివే. ఈ పటమును నిజంగా పసుపు నీళ్లతో తుడుచుకొని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేస్తే వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోతే నన్ను అడగండి. ఎటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి అనేటువంటిది కూడా ఉంటుంది కదా. అందుకని ఎక్కువ ఆడవాళ్ళు ఆకుపచ్చది, గ్రీను అనేటప్పటికీ చాలా సంతోషపడతారు. ఎరుపు అన్నా
ఇప్పుడు గోర్లకు గోరింటాకు పెట్టుకున్న ఎరుపు బాగా పండాలి అని, ఇవన్నీ ఎందుకు అనుకుంటారు? ఇగో ఇద్దుకే. అందుకని తల్లి గాజులు, మట్టి గాజులు అనేటువంటివి భర్త యొక్క యోగక్షేమము, ఆయన యొక్క వాళ్ళ కుటుంబం యొక్క యోగాన్ని పెంచేటువంటి దానికి మనం చేతి గాజులు వేసుకుంటే ఏమవుతుందంటే ఊరికేదో ఫ్యాషన్గా వేసుకున్నారని అనుకుంటున్నారు తప్ప ఆ మట్టి గాజులలో ఉండేటువంటి ఔన్నత్యము ఒక భార్యాభర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులలో స్త్రీలు వీళ్ళు వివాహిత మాత్రమే వేసుకునేటువంటివి గాజులు. అందుకనే వాళ్ళ యొక్క కుటుంబము ఐశ్వర్యపదంలో ఉండటానికి యోగముగా మనము దాన్ని శాస్త్ర ప్రామాణికముగా చెప్పవచ్చును తల్లి. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గాజులకి సంబంధించి, మట్టి గాజులకి సంబంధించి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ముఖ్యంగా పూజల్లో అన్నా, వ్రతాల్లో అన్నా, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అన్నా మట్టి గాజులు వేసుకునే ప్రయత్నం చేయండి. దానిలో ఎంతటి గొప్ప అర్థం ఉందో, వేసుకోవటం వల్ల కలిగే లాభాలు ఏమిటో చాలా చక్కటి వివరణ ఇచ్చారు. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.